శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి 2024 మే 1వ తేదీ బుధవారంతో ప్రారంభమై 10వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి ఈ మే నెల తొలి 10 రోజులలో వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక దానికంటే ముందుగా ఒక ముఖ్య గమనిక. 1వ తేదీ నుంచే వృశ్చిక రాశి జాతకులకి సప్తమ స్థానంలోకి అంటే 7వ స్థానంలోకి శుభగ్రహ గురువు వచ్చేస్తున్నాడు. వచ్చి నెక్స్ట్ ఇయర్ మే వరకు ఉంటాడు. నెక్స్ట్ ఇయర్ మే 14వ తేదీ అనుకుంటా, అంతవరకు ఉంటాడు. మరి 7వ స్థానంలో గురు సంచారం వల్ల ఎలాంటి అనుకూలతలు ఉంటాయి అంటే చాలా వరకు అనుకూలతలు. ఒకటేమిటి, ఆర్థిక లావాదేవీలు, దీంతోపాటు వ్యాపార అంశాలు, భాగస్వామ్య వ్యాపారాలు, దాంపత్య జీవితాలు, వివాహం కానటువంటి వారికి కొంత వెసులుబాట్లు, ప్రేమికులుగా వారికి కొంత అనుకూలతలు ఈ ప్రకారంగా వస్తుంటాయి. సరే, ఈ విధంగా ప్లస్ పాయింట్స్. అయితే ఏప్రిల్ 23వ తేదీ దగ్గర నుంచి జూన్ 1వ తేదీ వరకు కుజరాహు సంఘర్షణ పంచమ స్థానంలో, సంతాన స్థానంలో అని చెప్పాను. అది దాని ప్రభావం మొత్తం తీవ్రంగా ఎక్కువగా ఉంటుంది. అది మే నెల 18, 19 తర్వాత తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే మే 18, 19 ఏం కాబోతుంది అనే ఒక వీడియో మీకు అందించబోతున్నాను. అది చూసి ఏం కంగారు పడకండి. మీరేమైనా రాజకీయంలో ఏమన్నా తిరుగుతున్నారా? రాజకీయ నాయకులతో సంబంధ బాంధవులు ఉన్నాయా? ఉంటే కొంచెం టేక్ కేర్. ఇంతకీ మీ రాశికి అధిపతి కుజుడు. ఆ కుజుడే రాహువుతో కలిశాడు. జూన్ 1వ తేదీ వరకు కుజుడు, రాహు శత్రుత్వాలు కనుక ఒకరికొకరు సంఘర్షణలు ఉంటాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఖగోళంలో అది దేశాధినేతలపైన కూడా ఎక్కువగా ఉండవచ్చు. ఒక్కోసారి ఒక దేశానికి మధ్య యుద్ధభయ వాతావరణాలు కూడా ఎక్కువగా ఉంటుంటాయి. సరే, ఏదేమైనా దాని గురించి మరింత లోతులకు వెళ్ళవద్దు కనుక ఆ వచ్చే వీడియోని మాత్రం చూడటానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే మొదటి పాయింట్కి వస్తే 1వ తేదీ ఉదయం దగ్గర నుంచి 2వ తేదీ మధ్యాహ్నం 2:32 వరకు జస్ట్ చాలా తక్కువ పీరియడే. 1 ఉదయం నుంచి 2 మధ్యాహ్నం వరకే తోబుట్టువులతో కొంతవరకు అనుకూలతలు ఉంటాయా, వ్యతిరేకతలు ఉంటాయా, అలా ఉంటాయా, ఇలా ఉంటాయా, కొంచెం కంగారుగా ఉంటారు. అది ఏముండదు. కంగారు పడుతుంటారు. వాళ్ళు ఎవరు వస్తారు, వీళ్ళు వస్తారు, వీళ్ళతో మాట్లాడాలి అంతే. 2వ తారీఖు మధ్యాహ్నం 2:32 దాకా ఈ యొక్క మానసికంగా ఆలోచన చేస్తారు. ఏదైనా తోబుట్టువులతో కొంచెం సరదాగానే గడిచిపోతుంది. ఫైనల్గా దాని గురించి ఆలోచన ఉంటే ఏముండదు. మిగతా అంత అనుకూలతలు ఉంటాయి. ఇక్కడ మాత్రం తోబుట్టువులతో మాట్లాడే సమయం మాత్రం కొంచెం రహస్యం కొంచెం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక సెకండ్ పాయింట్, 2వ తేదీ మధ్యాహ్నం 2:32 దగ్గర నుంచి 6వ తేదీ సాయంత్రం 5:43 వరకు ఉండేటువంటిది. ఇది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త, భద్రత ఉండాలి. ఉద్యోగంలో భద్రంగా ఉండాలి. వ్యాపారంలో భద్రంగా ఉండాలి. భద్రం అంటే ఏమిటి అని కొంపలంటుకు పోతాయనుకోవచ్చు. ఏముండవు. సమ్మర్ టూ హాట్గా ఉంటుంది. వ్యాపార లావాదేవీల మీద ఎక్కడో బయటికి వెళ్ళొస్తుంటారు. ఉద్యోగ వ్యవహారాలను బయటికి వెళ్ళొస్తుంటారు. కొంచెం ఏదైనా చిన్నపాటి అనారోగ్యం ఉంటే డాక్టర్ దగ్గరికి మండు టెండర్లో కూడా పోతుంటారు కొంతమంది. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వెహికల్ రన్ చేస్తుంటారు. తీవ్రంగా ఉండేటి ఎండలు కనుక కొంచెం చల్లబడిన తర్వాత పోవడానికి ప్రయత్నం చేయండి. సో ఆఫీస్ వెళ్ళినా కూడా ఒక్కోసారి పెందలాడే వచ్చేస్తే పనులు ఉన్నాయనుకోండి, ఆ ఎండలో పడి వచ్చేస్తారు. తీవ్రమైనటువంటి సన్ స్ట్రోక్, ఎండ వడదెబ్బ కొట్టే అవకాశాలు ఉంటాయి. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు మాకు అవి ఏం లేవండి, మేమంతా ఇంట్లోనే కూర్చొని చేసుకుంటాం అనుకుంటాం. ఇంట్లో కూర్చున్నా ఒక్కోసారి ఏసీ ఉండేవాళ్ళు ఉంటారు, ఏసీ లేని వాళ్ళు ఉంటారు. కనుక వీళ్ళైనా సరే తలుపులు బాగా బార్లాగా తీసి పెట్టేది గాలి వస్తుందండి, ఒక సెగ్గాలు వస్తుంటాయి. కనుక కొంతవరకు చక్కగా సమయానికి మజ్జిగ తాగుతూ ఎక్కువ వడగాలులు వేయకుండా ఉన్న ప్రాంతంలోనే ఉండండి. అదేం చేస్తుంది, ప్రతి సంవత్సరం చేయండి అని మాత్రం అనుకోకూడదు. ఇక దీంతోపాటు సంతాన విషయాలపైన కూడా ఏదైనా చిన్నపాటి పని ఉన్న సంతానాన్ని బయటకు పంపటం కానీ, అయినా ఎండైనా పర్లేదు కొంచెం వెహికల్ వేసుకొని పోయేసరా అని
కానీ సంతాన విషయాల్లో, వారి ఆరోగ్య విషయాల్లో, వారి విద్యా విషయాల్లో, వారి ఉద్యోగ విషయాల్లో, వారి యొక్క వివాహ విషయాల్లో కూడా కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే 2వ తేదీ మధ్యాహ్నం నుంచి 6వ తేదీ సాయంత్రం 5:43 వరకు ఏ పెద్ద చెప్పుకోదగినంత గొప్ప మేధాగుల పాయింట్స్ ఏమీ కావు. ఇట్స్ నార్మల్గా ఉంటే మనకి ఏం లేదే అనుకుంటారు. కనుక ఇప్పుడిప్పుడు 6వ తేదీకి వస్తుంది, వెళ్ళిపోతుంది అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ 3వ పాయింట్, 6వ తేదీ సాయంత్రం 6:43 దగ్గర నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి ఈ పాయింట్ మాత్రం కొంచెం సరదాగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి దాంపత్య జీవితం కానీ, కొంత అనుకూలతలు రావటం కానీ, ఆరోగ్యంలో మెరుగుదల రావటం కానీ, రుణభారం తగ్గడానికి అవకాశాలు రావటం కానీ, లేక వ్యాపార భాగస్వాములుగా ఉండేటువంటి వారికి మంచి డెవలప్మెంట్స్ రావటం కానీ, ప్రేమికులుగా ఉండేవారు బాగా ఉండటం కానీ, నెక్స్ట్ వివాహం కానిటువంటి వారికి అనుకూలతలు రావటం, కొంచెం ఆరోగ్యంగా చిన్నపాటి లోపం ఉంటే మంచి డాక్టర్ గారి దొరికి మంచి మందు ఇవ్వటం, ఏదైనా సరే 7, 8, 9, 10 4 రోజులు మాత్రం చక్కగా ఆనందంగా హాయిగా గడిచిపోతాయి. అయితే సమస్యలు ఎప్పుడు ఉన్నప్పటికీ కూడా శుభకర గురువు 1వ తేదీ కల్లా వచ్చేస్తుంది కనుక ఆ 1వ తేదీ వచ్చేసి ఆ గురువు 1వ తేదీ దగ్గర నుంచి దాదాపు ఎప్పటిదాకా ఉంటాడంటే 1 సంవత్సరం పాటు ఉంటాడు. ఈ 1 సంవత్సరం పాటు ఆ గురువు ఉన్నాడంటే కొంత డెవలప్మెంట్స్ ఇస్తాడు. కనుక ఎక్కడ ఆందోళన చెందాల్సినంత అవసరం అంటూ లేదు. కనుక ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇకపోతే కొన్ని వ్యతిరేక సమయాలు అంటూ ఉన్నాయి. ఆ వ్యతిరేక సమయాలు ఏమిటో తెలియజేస్తాను. విశాఖ నక్షత్ర 4వ పాదంలో జన్మించినటువంటి జాతకులకి 1వ తేదీ ఉదయం దగ్గర నుంచి 2వ తేదీ ఉదయం వరకు, అంటే 1 సన్ రైజ్ నుంచి 2 సన్ రైజ్ వరకు అది అనుకూలంగా ఉంటుంది. ఇక అనురాధ నక్షత్రం జన్మించిన జాతకులకి వారికి 2వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం వరకు, ఇక జ్యేష్ఠ నక్షత్రం జన్మించిన జాతకులకి 2వ తేదీ మధ్యాహ్నం నుంచి 2వ తేదీ అర్ధరాత్రి వరకు ఇవి అనుకూలంగా ఉన్న సమయాలు. కొంచెం వ్యతిరేకంగా ఉంటాయన్నమాట సమయాలు. అందుచేత రొటీన్ కార్యక్రమాలను చేసుకోవచ్చు. రొటీన్ కార్యక్రమాలకి ఎలాంటి ఇబ్బంది లేదు. ముఖ్య కార్యక్రమం మాత్రం శ్రీకారం చుట్టవద్దు. ఇవి కాకుండా మరొక 2 సమయాలు ఉంటున్నాయి. ఆ 2 సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే 3వ తేదీ, అది మే 3వ తేదీ మధ్యాహ్నం 12:40 దగ్గర నుంచి రాత్రి 11:24 వరకు, అలాగే 6వ తేదీ మధ్యాహ్నం 2:40 నుంచి 6వ తేదీ రాత్రి 1:09 వరకు ఇది అనుకూలం కానిటువంటి సమయము. రొటీన్ కార్యక్రమం అంతా చక్కగా చేసుకోవచ్చు. ఇది ఏ నక్షత్రం వరకైనా ఈ సమయాలు ట్యాలీ అవుతాయి. అయితే మొత్తం మీద ఏప్రిల్ 23 నుంచి ఈ కుజరాహు బంధనం జరుగుతుందని చెప్పాను కదా, జూన్ 1 వరకు. కనుక ఏదైనా సంతాన విషయాల్లో కొంచెం శ్రద్ధ ఎక్కువగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. మే నెల 18, 19 తారీఖుల్లో అనవసరంగా లేనిపోయిన ఆలోచనలతో కొంతవరకు మనసంతా పాడు చేసుకోవద్దు. కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చక్కగా అనుకూలతలు కలుగుతాయి. దిగులు చెందాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. శుభం.